సో జాట్ మూవీ ఇప్పుడే చూసి వచ్చాను అనమాట. ఈ సినిమా యాక్చువల్లీ రవితేజ గారు చేయాల్సింది, బడ్జెట్ ఇష్యూస్ తో క్యాన్సిల్ అయిపోయి సన్నీ డియోల్ చేశారు హిందీలో. సో ఎలా ఉంది సినిమా అంటే మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఉంది. అంటే సిచ్యువేషన్ ఎట్లా అంటే మన తెలుగు కమర్షియల్ ఫిల్మ్ ఎలా ఉంటాయో దీన్ని కూడా అలానే ఉంటది అనమాట. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అండ్ ఆల్సో మంచి మంచి సీన్స్ పడ్డాయి. ఓకే, హీరోని విలన్ ని చాలా బాగా సెటప్ చేసుకుంటారు. ముఖ్యంగా రణదీప్ కూడా వాస్ ఫెంటాస్టిక్ కాస్ట్, చాలా చాలా బాగా క్రియేట్ చేస్తున్నారు. రణతుంగాని సారీ బోల్ అనే ఒక సీక్వెన్స్ జరుగుతూ ఉంటది, అది కూడా చాలా బాగుంది. ఇంటర్వెల్ వరకు బాగానే వెళ్తుంది, పర్లేదురా బాబు. నేను అనుకున్నంత అయితే కాదు, రొటీన్ స్టఫ్ తెలుస్తుంది, బట్ స్టిల్ ఐ వాజ్ ఎంటర్టైన్డ్ అండ్ ఆల్సో బాగానే అనిపిస్తుంది. ఫన్ ఉంది అని ఫీలింగ్ నడుస్తా ఉంది. ఇంటర్వెల్ ఒక రకంగా ఎండ్ అయింది. కాంతి ఇప్పుడు దీని తర్వాత ఏం చేస్తాడు అనుకున్నా, అమ్మా ఇంకా లెగ్ స్టార్ట్ అయింది అక్కడి నుంచి రొటీన్ రొట్ట. అక్కడికే కొంచెం మనకు తెలుస్తుంది అనమాట. ఒక్క హీరో విలన్స్ కొంతమంది తప్ప మిగతా అందరూ మనోళ్ళే, డైలాగ్స్ మనలే చెప్తున్నారు, జరిగేది మన ప్లేసే, ఏది ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది, తెలుగులోనే నడుస్తా ఉంటది. ఈ సినిమాలో సన్నీ డియోల్ ని తీసేసి బాలయ్యను రవితేజను వీళ్ళిద్దరిని ఎవరు పెట్టినా సినిమా సేమ్ ఉంటది కదా. విలన్ కూడా శ్రీలంక నుంచి వచ్చిండు. ప్లస్ మళ్ళీ రాముడు వర్సెస్ రావణుడు కైండ్ ఆఫ్ ఐడియాలజీ నడుస్తా ఉంటది. ఎందుకంటే హిందీ సినిమా కాబట్టి హీరో విలన్ ని చూపెట్టాలి కాబట్టి, అనవసరంగా సినిమాలో ఇలాంటిది కుక్కాలి కాబట్టి కుక్కారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది అనుకుంటాం, సెకండ్ హాఫ్ రొటీన్ రొట్ట టెంప్లెట్ లకి వెళ్ళిపోతాయి అన్నట్టు. సాంగ్స్ ఎందుకు వస్తున్నాయో వాటికైనా తెలుసో లేదో తెలియదు, మనకి వస్తా ఉన్నాయి. ఊర్వశి రౌటేలా, అమ్మో ఆ సాంగ్ ఏంటో అర్థం కాదు. లేడీస్ తో ఒక సిచ్యువేషన్ జరుగుతుంది అన్నట్టు. ఇట్ ఫీల్స్ లైక్ పిర్ర గిల్లు అంటే చూసాం బార్బెల్లు, ఇంకా గుణపతి దించి తీస్తారు, ఏడు 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 అన్నట్టు ఏడిపించినట్టు ఏడిపిస్తారు అనమాట. ఆ రేంజ్ ఎమోషనల్ సీన్. అది చూసిన తర్వాత మీకు దండమయ్యా, నాకు వేరే విషయం అన్నట్టు. తమనన్న ఎన్ని సినిమాల మ్యూజిక్ విన్నానో గుర్తుకు రావట్లేదు. లైక్ మాస్టర్ గుర్తుకొచ్చింది, దేవరా గుర్తుకొచ్చింది, ఇంకా చాలా సినిమాల గుర్తుకొచ్చింది అనమాట. ఆ రేంజ్ మ్యూజిక్ ఇంకా సూపర్ అన్నట్టు ఊహించేసుకోండి. గదర్ టు 600 కోట్లు ఇంత కొట్టింది కాబట్టి ఈ సినిమా కూడా కొట్టే ఛాన్స్ ఉంది. హిందీ వాళ్ళకి పిచ్చి పిచ్చా నచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ సినిమా తీసారని తెలుస్తుంది. తెలుగులో ఎలా ఉందంటే మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రం మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఉంది అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అంతకంటే ఇంకేమి చెప్పను నేను. ఇంకా మీ ఇష్టం, చూసుకుంటా అంటే చూసుకోండి, లేకపోతే లేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో సినిమా బాగుంది. క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం చండాలంగా ఉంది. మీ ఇష్టం. నేను ఇంకేం చెప్పడానికి కూడా ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్ ఉంది. రిప్లేస్ సన్నీ డియోల్ విత్ బాలయ్య, ఇట్స్ ఆర్ తెలుగు సినిమా. అండ్ వినీత్ కుమార్ చాలా బాగా చేసిండు. సోములు చాలా బాగా చేసిండు. రెజినా ఏదో మంచి స్టార్ట్ అయింది, దాని నాగం పట్టి చేశారు. అండ్ గోపిచంద్ మన్లేని గారు లాస్ట్ సినిమా వీరసింహారెడ్డి 2023, ఈవెన్ డైరెక్టర్ బాబీ అయినా కానీ డాకుమారస్ తోటి లైక్ స్టోరీలో చేంజెస్ ఏం చేయలేదు కానీ కొంచెం యూనిక్ గా చూపిద్దామని ట్రై చేశారు. ఆయన చేంజెస్ చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి నేను స్టోరీని కాదు హీరోని చేంజ్ చేస్తా అని చెప్పేసి తీసినట్టు అనిపిస్తుంది. దానికి జనంత అప్డేట్ చేసుకుని కమర్షియల్ సినిమా మంచి చేస్తే హ్యాపీయే. లేదంటే మళ్ళీ మీ రొటీన్ రొట్ట డైరెక్టర్స్ లో మీ పేరు కూడా పట్టే ఛాన్స్ నాకైతే అనిపిస్తుంది అన్నట్టు. మీ థాట్స్ అండి, చూసారా జాట్ చూడాలనుకుంటా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఆల్రెడీ గుడ్ బ్యాడ్ అగ్లీ అండ్ జాక్ రివ్యూస్ వచ్చేసినాయి, రేపు ఇంకా రివ్యూస్ వస్తా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలిసి మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. అమ్మా